ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని అంటే భగవద్గీతను ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్క కుటుంబానికి తెలియచేయాలనే సంకల్పమే. అసలు భగవద్గీత అంటే ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును స్థిమితపరచుకుని తన యొక్క విద్యుత్ ధర్మాలలో ఎలా మెలగాలి అని తెలియచేసేదే భగవద్గీత. సో అటువంటి భగవద్గీతను ప్రతి ఒక్క యువతలోనూ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ మందిర నిర్మాణం ఏర్పాటు చేయడమైంది. చూడండి, అనంతపురంకి ఒక ఐకాన్ లాంటి ఈ ఇస్కాన్ మందిరాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్రాల గుడి అని పిలుస్తారు. ఎందుకు గుర్రాల గుడి అని అంటారంటే ఇక్కడున్న శ్రీ శ్రీ రాధా పార్థసారథి అని పిలుస్తారు. పార్థసారథి అని అంటే అర్జునుని యొక్క పేరు పార్థుడు. సో ఆయనకి సారథిగా ఉన్నాడు కాబట్టి రాధా పార్థసారథి అని ఈ మందిరానికి పేరు. ముఖ్యంగా ఈ మందిరం యొక్క మోటోనే హరే కృష్ణ మహామంత్రాన్ని, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కావచ్చు, వ్యక్తికి కావచ్చు, యువతకు భగవద్గీతను అందించాలనే సదుద్దేశమే ఈ మందిరం యొక్క ముఖ్యమైన మోటో. సో అందులో భాగంగా ప్రతి వారము హరినామ సంకీర్తనని మన యొక్క అనంతపురంలో వీధి వీధికి వెళ్లి హరినామ సంకీర్తనతో పాటు ఇటువంటి పుస్తకాలను హరే కృష్ణ ఇటువంటి పుస్తకాలని ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన అనంతపురం నగరంలో 25 పాఠశాలలో భగవద్గీత సూచరాత పుస్తకాన్ని అందిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని చైతన్యవంతుల్ని చేస్తూ ఉంది. సో అటువంటి ఇస్కాన్ యొక్క వార్షికోత్సవం ఈ నెల అనగా ఫిబ్రవరి 10వ తారీఖు జరుగుతుంది. సో ఇస్కాన్ మందిరము 2008 ఫిబ్రవరి నిత్యానంద త్రయోదశి నాడు ఆవిష్కరించబడింది. సో కాబట్టి ఈ నెల 10వ తారీఖు అనగా ఫిబ్రవరి 10వ తారీఖు నిత్యానంద త్రయోదశి సందర్భంగా ఈ మందిరం యొక్క వార్షికోత్సవాలు జరుగుతాయి. కావున ప్రతి ఒక్క అనంతపురంలోని జనులందరూ వచ్చి భగవంతుణ్ణి దర్శించి ఆయన యొక్క కృపకు పాత్రులయ్యి భగవద్గీతను హరినామాన్ని ఉచ్చరించాలని కోరుకుంటూ హరే కృష్ణ.